బిజీ అవుతున్నాం సార్. హ్మ్. సో, నాకు అర్థమైంది ఏంటంటే ప్రాసెస్‌లో మనలో విషయం ఉండి కరెక్ట్‌గా మనం ప్రొజెక్ట్ చేసుకోగలిగితే, హ్మ్. మనం వెళ్లి అడగక్కర్లేదండి. ఈడెవడో బాగున్నాడు, ఈ క్యారెక్టర్ సెట్ అవుతాడని పిలుస్తారు. హ్మ్. అంటే ఇప్పుడు మనం వెళ్ళినా కూడా అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్ల. ఆ! బాబు కూర్చో నీకేమొచ్చు అని. అవును. అప్పట్లో ఫోటోలు పట్టుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ మంచి ప్లాట్‌ఫార్మ్. ఎప్పుడైనా ఆడిషన్ ఇచ్చారా మీరు? వెరీ బ్యాడ్ ఆడిషన్. రాదు సరిగ్గా కూడా. హ్మ్. ఇచ్చాను గానీ అన్ని అహా! ఫెయిలే. కాదు కాదు. అంటే మీరు ఇప్పుడు ఫేమ్ వచ్చింది కాబట్టి మీకు గుర్తుపట్టే అవకాశాలు ఇస్తున్నారు. అవకాశాలు మీ దగ్గరకొస్తున్నాయి. ఫోన్ కాల్ చేస్తారు. మా దాంట్లో ఉందండి పలానా క్యారెక్టర్ చేస్తారా లేదా? మీకు బావుంటే నచ్చితే చేస్తారు. అవును. కానీ ఒకప్పుడు మీరు ఫోటోలు పట్టుకొని తిరిగారు కదండీ! అప్పుడు ఏంటంటే ఆ తిరగలేదు సార్. రోజుల్లో ఎప్పుడు తిరగలేదా అది మీరు? ఆ! ఫోటోలు పట్టుకొని తిరగలేదు. తిరగల. అవును. మీరు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అన్నారు కదండీ! ఇప్పుడు 'ఇంద్రా'ని చూసి ఇన్‌స్పైర్ అయ్యాను. అంటే డైరెక్షన్ చేద్దాం అనుకోనొచ్చాను. ఇక్కడికొచ్చాను అన్నారు. ఇక్కడ రకరకాల కష్టాలేవో పడి ఉంటారు మేబీ. అంతే అవును. గదా! అవును. పడ్డారు. కానీ అనుకోకుండా మరి ఆర్టిస్ట్‌గా ఎందుకు టర్న్ అయ్యారు? అది డైరెక్షన్ మనం అంత స్ట్రెస్ తీసుకోలేనేమో అనిపించింది సార్. హ్మ్. యాక్సిడెంట్ తర్వాత హ్మ్. స్ట్రెస్, పెయిన్ ఫీల్ అవ్వలేను నేను. బెటర్ ఓకే. ఆఫ్ ఓకే. ఇందాక అన్నారు గదా! తర్వాత అర్థమైంది ఏంటంటే రైటర్‌కి కూడా చాలా పెయిన్ ఉంటది. హ్మ్. మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక డిపార్ట్‌మెంట్ గురించి రాసినా, హ్మ్. ఒక సాఫ్ట్‌వేర్ గురించి రాసినా వాటి టెర్మినాలజీ తెలియాలి. హ్మ్. బ్యాక్‌డ్రాప్ అవును. మొత్తం చదవాలి. అవును. అబ్బా! ఇది కూడా టెన్షనే. ఇప్పుడు అయినా అర్థమవుతుంది. ఆ పెయిన్ ఇప్పటికి తీసుకుంటున్నట్టున్నారు గదా! అవి ఎందుకంటే మీ ఎపిసోడ్‌లు మీరే రాసుకుంటున్నట్టున్నారు. నేను మీరే రాసుకున్నాను. డైరెక్షన్ అవును సార్. చేసుకుంటున్నట్టున్నారు. మీరే యాక్టింగ్ చేస్తున్నారు. మరి ఆ పెయిన్ అనేది తీసుకుంటున్నట్టున్నారు గదా! తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు సినిమాలు కూడా కొన్ని రాస్తున్నాం సార్. దానివల్ల బాగా సినిమాలకి రాస్తున్నారా? ఆ! ఓహ్! అసలు అంటే మీరు శ్రీకాకుళంలో ఉండేటప్పుడు ఆర్టిస్ట్ డైరెక్షన్ అవుదాం అనుకునేటప్పటికి యూట్యూబ్ ఇంత ఇదిగా లేదు. అవునా కదండీ! అసలు యూట్యూబ్ అనేది తెలీదు సార్ అవును. అసలు. తెలీదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత టెక్నాలజీ అనేది యూట్యూబ్ రూపంలో అందుబాటులోకొచ్చింది. సో, మీలాంటి వాళ్ళు కొంతమంది ప్రతిభావంతులు యూట్యూబ్‌ని ఎలాగా వాడుకోవాలో తెలిసిన వాళ్ళు. సో, అందులో తమ టాలెంట్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఒక అవకాశాలు పొందే అవకాశం వచ్చింది. సో, యూట్యూబ్‌లో మీ ఫస్ట్ ఎపిసోడ్ ఏంటండి? అంటే ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేసారా? చేశాను సార్. ఒక 2, 3 చేశా. హ్మ్. 'ఐ యామ్ ప్రెగ్నెంట్' అని ఒకటి చేశాను సార్. ఓకే. తర్వాత ఐ యామ్ 'పతివ్రతలు పత్తిగింజలు' అని ఐ ఒకటి యామ్ చేశాను. ప్రెగ్ ఐ యామ్ ప్రెగ్నెంట్ అనేది ఏంటి? కాదు మేల్ వెర్షన్‌లోనా? మేల్ వెర్షన్. మేల్ వెర్షనా? మేల్ వెర్షన్. ఈ మధ్య తింది కూడా వచ్చింది కదా! సోహెల్‌దేదో మిస్టర్ ప్రెగ్నెంట్ ఏదో మిస్టర్ వచ్చింది. ప్రెగ్నెంట్ లాగా. యాహ్! యాహ్! అప్పుడు ఐ యామ్ ప్రెగ్నెంట్. ఓకే. 2015లో ఎప్పుడో చేశాను సార్ అది. ఓహ్! సూపర్. ఆ! తర్వాత సోషల్ పోస్ట్‌లో 'పతివ్రతలు పత్తిగింజలు' అని ఒకటి చేశాను. మిస్టర్ మచ్చ మా ఛానెల్ ఉండేది. పత్తివిరతలు, పత్తి గింజలు. 'పత్తిగింజలు' ఓకే. అనొచ్చు. ఆ! అలా తర్వాత ఈటీవీ ప్లస్ అలా ఆ! అలాగొచ్చింది. ఈటీవీ ప్లస్‌కి రాసారా? 'అలరే అల్లరి' అని ఒకటుండేది సార్. హ్మ్. దానికి రాసేవాడిని సార్. తర్వాత హ్మ్. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అని హ్మ్. అది ప్రాంప్టింగ్ లేకుండా సీరియల్ చేస్తే ఎలా ఉంటది? ముందు రోజు ప్రాక్టీస్ చేయించి అట్లా హ్మ్. చేశారు. హ్మ్. 'నూరు భాష' గారు అన్నప్పుడు. ఓకే. సో, అదొకటి రాసాం సార్. హ్మ్. అదొక 50 ఎపిసోడ్‌లు రాసుంటాం. మొత్తం కలిపి ఓ 1000 దాకా ఉంటాయి సార్ మొత్తం. ఈ టీవీలో ఈటీవీ ఆ ఛానెల్ అని 1000? కలిపి 1000 దగ్గర ఉంటాయి. 1000 దాకా. అంటే రాసిన ప్రతి దాంట్లో మీరే యాక్ట్ చేసేవారా? లేదు సార్. ఆ! అసలప్పుడు యాక్టర్ అనే థాట్ లేదు. రైటర్‌గా డబ్బులొస్తున్నాయి చాలు ఆ! అనుకునేవాడిని. 'నూర్ బాషా' అని ఈటీవీ హెడ్ సార్ ఇప్పుడు. అవును. ఉన్నారు. ఆయన తెలుసు ఐడియా 'లైఫ్ ఈజ్ ఉంది. బ్యూటిఫుల్‌లో' అవును. ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చారు. హుహు. ఇది నువ్వు సెట్ అవుతావు అని. హ్మ్. ఇంక అక్కడి నుంచి ఆ పిచ్చి ఎక్కువైపోయింది సార్. హ్మ్. అలా తెర మీద చూసుకోగానే ఆ పిచ్చి ఎక్కువైందా? ఎక్కువైంది. ఫస్ట్ టైమ్ తెర మీద చూసుకునేటప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ టైమ్ అంటే చాలా సినిమాలు చేశాను సార్. కానీ ఏ సినిమాలో నేను లేను. ఆహా! 'బుట్టబొమ్మ' అనే సినిమాలో చేశాను సార్. రమేష్ గారని. బుట్ట బొమ్మ. సితారాలు ఇప్పుడు 'మ్యాడ్' వస్తుంది కదా! ఆ! ఆ ఆ! బ్యానర్. అందులో కండక్టర్ రోల్ చేసినప్పుడు హ్మ్. కూర్చొని అప్పుడప్పుడు కొంచెం బుట్ట బొమ్మ రాసేవాడిని. అంటే వైజాగ్ అమ్మాయి హీరోయిన్ గదా! ఆహా! వైజాగ్ అమ్మాయి కాదు సార్. ఆ! అమ్మాయి మలయాళి. ఓకే. ఓకే. ఆహా! 'అనికా సురేంద్రన్' అని ఓకే. అది రీమేక్ సినిమా. హుహుహు. 'కప్పేలా' రీమేక్ చేశారు. అందులో కండక్టర్ క్యారెక్టర్ చేశారు. హ్మ్. అప్పుడు ఫస్ట్ టైమ్ ఒక లెంథీగా నేనే ఇది కనపడ్డా. ఎన్ని డైలాగులు చెప్పారు? దాని మీద? ఉంటాయండి. 3, 4 సీన్‌లు ఉంటాయి అంతే. అవునా? సీన్స్ నా మీదే ఉంటాయి. ఓకే. సీన్స్. సో, మీ మదర్ ఎలా ఫీల్ అయ్యారు? చూడలేదండి ఆవిడ. చూడలేదా ఆవిడ? చూడలేదు. ఆ సినిమా చూడలేదా? చూడలేదు. సో, మీవెప్పుడైనా సరే ఇన్ని వెబ్ సీరీస్‌లు ఇవన్నీ చాలా మంది చూస్తూ ఉంటారు. బావుంటాయి అని అప్రిషియేషన్ ఇస్తుంటారు. మీ మదర్ ఎప్పుడైనా చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. ఆవిడ చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. అంటే ఆనందం పొందుతూ ఉంటారా? కొడుకు ఈ విధంగా పక్కింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు అడుగుతా ఉంటారు. ఆహా! ఎపిసోడ్ ఎప్పుడొస్తది? అని. అవునా? అడుగుతా ఉంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే. ఆ! యాక్చువల్‌గా అదే 'బుట్టబొమ్మ' అని అన్నారు గదా! ఫస్ట్ సినిమా. తర్వాత ఫస్ట్ సినిమా కాదు. చాలా సినిమాలు చేసా. బాగా కనిపించిన కనిపించిన బుట్టబొమ్మ. ఫస్ట్ టైమ్ కనిపించిన సినిమా. అంతే కదండీ! అంతేను. అంటే మిగతా సినిమాలంతా ఏంటి 18లో రిజిస్టర్ అయ్యేవా? ఉండేవి గాని కొన్ని రిలీజ్ అవ్వలా. కొన్ని ఎడిటింగ్ కొన్ని అలా వచ్చి ఎళ్ళిపోయేవాడిని. హ్మ్. అలా ఎళ్ళిపోయాను. అంటే 'బాహుబలి' సినిమాలో సైనికుడిలాగా? అంతే.
అంతే. 'బాహుబలి' సినిమాలో నేను కూడా యాక్ట్ చేశానని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, ఎక్కడంటే అక్కడ ఆ! సైనికుడు ఉంటాడు కదా! సో, మంచి మంచి సీన్స్ చేసాం సార్. అద్భుతమైన ఒక సినిమా చేసాం. అద్భుతం ఎవరిది? తరుణ్‌దా? తరుణ్ గారు సార్. హ్మ్. 'తేజ సజ్జాది.' ఆ! 'తేజ సజ్జా'. అందులో ఒక సీక్వెన్సే ఉంటది. యాహ్! ఆహా! లేదది. ఎడిటింగ్‌లో లేదది. సర్లే మనం 'తేజ సజ్జా' అండ్ మన రాజశేఖర్ గారు వాళ్ళ వాళ్ళ అమ్మాయి. అమ్మాయి చేసాం. అవును. హ్మ్. 'గీత' అని ఒక సినిమా చేసాం. హెబ్బా పటేల్. హ్మ్. థియేటర్‌లో చూసుకోలేకపోయాను అది. హ్మ్. అలా అలా చాలా ఏవో రిలీజ్ అవ్వని, హిట్ అవ్వనివి అలా. కొంచెం పేరొచ్చింది, తెలిసిందంటే బుట్టబొమ్మ. అంతే. యాక్చువల్‌గా వెబ్ సీరీస్‌లు చేసినప్పుడు మీరు అంటే ఆహ్, ఒక హస్బెండ్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ నుంచి అదేనా? అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టరేనా ఫస్ట్ అలాంటిగానే నుంచి అవును. ఎంచుకున్నది? అవును. అంటే మీ బాడీ లాంగ్వేజ్‌కి అది సరిపోద్దని అలా రాసుకున్నారా ఏంటి? సార్ బేసిక్‌గా నేను టీనేజ్‌లో లేను. హ్మ్. యంగ్‌గా కనిపించను. హ్మ్. ఇప్పుడు నేను ఒక లవ్ స్టోరీ రాశాననుకోండి ఎవరు చూడరు నన్ను. బేసిక్‌గా ఈ ఫేస్‌ని యాక్సెప్ట్ చేయడమే గొప్ప. మెయిన్ లీడ్‌గా. హ్మ్. సో, ఇది ఒక ఫ్యామిలీ స్టోరీసే చెప్దాము. హ్మ్. ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్సే చెప్దాము. హ్మ్. అంటే ఒక కథని గాని, ఒక వీడియోని గాని చూసినప్పుడు ఇది మన గురించే మాట్లాడుతున్నారు. అదేంటి నా లైఫ్‌లా ఉంది అని వాళ్ళు హ్మ్. ఫీల్ అయితే హ్మ్. సక్సెస్ అయినట్టే. హ్మ్. అట్లా ఒక ప్యాటర్న్ ఎంచుకున్నాను. ఓకే. ఫస్ట్ వెబ్ సీరీస్ ఏంటండి మీది? ఫస్ట్ వెబ్ సీరీస్ 'మావిడాకులు' సార్. 'మావిడాకులు.' 'మావిడాకులే' అంతకుముందు మామూలు స్కెచ్‌లవి చేశాను. హుహు. 'మా నాన్నకి పెళ్లి' అని ఒకటి చేశాను సార్. 3 ఎపిసోడ్‌లే అది. హుహు. చిన్న మినీ వెబ్ సీరీస్. తర్వాత 'మావిడాకులు' చేశాను. ఇవన్నీ మిశ్రమ మచ్చాలు వచ్చాయా? 'మావిడాకులు' 'మావిడాకులు' ఇన్ఫినిటీవా? తమిళా మీడియా సార్. తమిళా? తమిళా మీడియా. ఆహా! 'పెళ్లివారం' అంటే ఇన్ఫినిటీ. ఓకే. 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 అంటే యాక్చువల్‌గా ఈ షూట్ అంతా ఇప్పుడు కథ రాసుకుంటారు కదా! ఎన్ని రోజులు చేస్తారండి షూటు? ఒక ఒక వన్ డేలో 1 డే అయిపోద్దా? సార్. ఓకే. రాసుకోవడం ఆ రోజే, చేయడం ఆ రోజు. రాసుకునేది మీరే కదా? హ్మ్. హ్మ్. ఒకే రోజే రాసుకోవడం, చేయడం ఒకే రోజు. సో, రైటర్ ఎప్పుడైనా యాక్టర్ అయినప్పుడు, డైరెక్టర్ అయినప్పుడు ఎలా ఉంటదంటే తనకి తాను ఎక్కువ రాసుకోవాలని ఉంటది. అలాగ ఎప్పుడైనా అనిపించిందా? లేదు సార్. బేసిక్‌గా నేను ఆ విషయం చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే నా సీరీస్‌లో అందరికి ఒకే స్కోప్ ఉంటుంది. ఆ! ఇప్పుడు 'పెళ్లివారం మండిలో' రెడ్డి గారు అని ఒక క్యారెక్టర్ ఉంది సార్. ఆయనకి చాలా మంచి పేరొచ్చింది. సో, అందరికి ఈక్వల్‌గా ఉంటేనే కథ చెప్పడం అవుతుంది. మనం నన్నే ఎక్కువ సేపు స్క్రీన్ మీద చూసి చిరాకేస్తది సార్. అందరికి స్కోప్ ఉంటే బావుంటుందంటారు. సరే మీ కాలేజ్ లైఫ్‌కి మళ్ళీ ఎళ్తే లవ్ లెటర్‌లు ఇవ్వడాలు అలాంటివేమైనా ఉన్నాయా? మరీ అంత లవ్ లెటర్ కాదండి. అప్పుడు మొబైల్ వచ్చేసాయి సార్. మొబైల్ వస్తుండే అప్పటికే? అంటే ఎస్ఎంఎస్‌లు కొట్టేవారా? లేదు అప్పుడు హ్మ్. టచ్‌లు ఉండేవి కాదు సార్. ఆ! చైనా ఫోన్ ఆ! టచ్‌లు. చైనా ఫోన్. ఓకే. ఎస్ఎంఎస్‌లు కాదు సార్. ఆ! ఏ విధంగా ప్రపోజ్ చేసేవారు? ఏ ఎంతమందికి ప్రేమలే చేసారు లేవు. ప్రపోజలు? ఆహా! ప్రేమలు లేవు సార్. ఆ! పెద్ద పెంటలుండేవి ఎందుకొచ్చిన గొడవ. అట్లా. ఆ! కాదు మీ కాలేజీ వాళ్ళు ఎవరైనా అంటే ఇప్పుడు కలుస్తూ ఉంటారా ఎప్పుడైనా? అంటే కాల్ కలుస్తాం. చేయడం అలాంటి కలుస్తుంటాం. అమ్మాయిలు. అమ్మాయిల అహా! పెళ్ళిళ్ళు అయిపోయాయి సార్. అదే. కాల్ చేసి చూడు ప్రసాద్ నువ్వు ఆ టైంలో నాకు ఇలా చేసావు, ఇలా సైట్ కొట్టావు, అదే పెట్టావు ఇలాగని ఏమైనా ఉంటాయా? లేదు సార్. యాక్చువల్‌గా గుర్తు కూడా పట్టను. నన్ను. చాలా మారిపోయాను నేను అప్పటికి ఇప్పటికి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి సార్ అందరికి. టచ్‌లో కూడా లేరు. ఎప్పుడైనా ఎవరిదైనా పెళ్లయితే హ్మ్. ఆహ్, అందరూ ఎళ్లి కలుస్తాం అంతే. అక్కడ కూడా పెద్ద కన్వర్సేషన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, హస్బాండ్స్‌తో వస్తారు. హ్మ్. ప్లాస్టిక్ నవ్వడం. హ్మ్. మీది ఒక వెబ్ సీరీస్‌లో 'జైత్రి' క్యారెక్టర్, మీ క్యారెక్టర్ భలే పండుతూ ఉంటదండి. అంటే మావిడాకులు. ఆ! 'మావిడాకుల్లోనే' కదా! ఆ అమ్మాయి నుంచి అవును. ప్రసాద్ సీరియస్‌గా వచ్చి తిడతా ఈడికేమి ఉంటారు. రాదు ఇలాగని పక్క నుంచి డైలాగులేస్తుంటది ఆ అవునవునవును. అమ్మాయి. బావుంది. అంటే యాక్చువల్‌గా అంటే మీరు సినిమా అనేది దాని మీద వచ్చారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరికైనా సినిమా అనేది గోల్. కానీ యూట్యూబ్‌లో ఇంత పొటెన్షియాలిటీ ఉందని ఏ విధంగా తెలుసుకున్నారు మీరు? సో, మిగతా క్రియేటర్‌ని చూసా సార్. హ్మ్. మనకెప్పుడు దురదెప్పుడు పడుతుందని పక్కోడిని చూసా. హ్మ్. అంతే అలా చూసే తెలుసు. హ్మ్. చాలా మంది యూట్యూబ్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. అవును. వాళ్ళు బయట కూడా మ్యూజిక్ ఇచ్చుండొచ్చు గానీ, హ్మ్. యూట్యూబ్‌లో చేయడం వల్ల పేరొచ్చు హ్మ్. ఎక్స్‌పోజ్ బాగొచ్చింది వాళ్ళకి. హ్మ్. ఎక్స్‌పోజర్ బాగొచ్చిన తర్వాత ఇప్పుడున్న 'షణ్ముఖ్ జశ్వంత్' గాని, హ్మ్. లేకపోతే 'పక్కింటి కుర్రోడు' వీళ్ళంతా ఎక్కడి నుండి ఎళ్ళిన వాళ్ళే కదా! హ్మ్. 'హర్ష చెముడు' గాని, హ్మ్. 'వైవ హర్ష' అవును. 'వైవా వీళ్ళంతా హర్ష'. నెల్లూరు సుదర్శన్ అవును. అంతా ఎక్కడి నుంచి ఎళ్ళిన వాళ్ళే. సో, మనం ఏంటి చూపించుకోవడానికి యూజ్ అయింది. యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ ఇంకా ఎక్కువ యూజ్ అయింది. హుహు. ఇప్పుడు ట్రోలింగ్ గాని, మీమ్స్ గాని మీకు హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లోనే చూడగలుగుతున్నాం మనం. హ్మ్. అందులో ఈ 2 సీరీస్‌ల డైలాగులు ఎక్కువ మంది పెట్టుకోవడంతో వాట్సాప్ స్టేటస్ అలా అలా అవును. మీకేదో ఒక డ్రీమ్ ఉండేదట. మీ వెబ్ సీరీస్ హిట్ అయినా, ఫ్లాప్ అయినా పర్లేదు. నా ఈ డైలాగులు వాట్సాప్ స్టేటస్‌గా ఉండాలి ఇలాగని. ఏది ఏ వెబ్ సీరీస్‌కి సంబంధించి? 'మావిడాకులు', 'పెళ్లివారం' 2 హ్మ్. వాట్సాప్ స్టేటస్‌లే. హ్మ్. పెట్టుకున్నారా అలాగా చాలా అయ్యో మంది? బాబోయ్! చాలా మంది. ఏ షేర్ డైలాగ్? చాట్స్‌లో వాటిలో చాలా
ఏ డైలాగులు ఒకటి రెండు చెప్పండి అందులో పెట్టుకున్నా. లాయర్ ఏదో అంటాడు, అమ్మాయి వెళ్ళిపోయింది, నువ్వు బాగా ప్రయోజకుడు అయినప్పుడు అమ్మాయి మళ్ళీ వచ్చేస్తుంది అన్నప్పుడు, కష్టంలో లేని తోడు కరెన్సీ ఉన్నప్పుడు ఎందుకు సార్. అది బాగా వెళ్ళింది సార్. ఈ మధ్యన కష్టాలు ఉన్నాయని ఏడుస్తూ కూర్చుంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి కానీ మిరకిల్స్ జరగవు సార్. బాధ్యతల పల్లకి ఇలాంటివి సార్. మోసే ముందున్నంత సరదా దించే వరకు ఉండదు. బాగుంది, భలే ఉంది, సూపర్. అపార్థం చేసుకోవడం మొదలు పెడితే అర్థం చేసుకోవడం ఆపేస్తాం. అదొకటి. ఆ, ఏవో అలా అలా చాలా వెళ్ళాయి సార్. బాగుంది, బాధ్యతలది నాకు బాగా టచ్ అయింది. ఎందుకంటే నేను కూడా బేసికల్గా రైటర్ అవడం వల్ల బాధ్యతలు ఎత్తుకున్నప్పుడు సరదా దించే వరకు ఉండదని. బాగుంది, భలే ఉంది. అలా అంటే ఇవన్నీ అంటే యాక్చువల్గా ఎమోషనల్ టచ్ ఉండే డైలాగ్స్ అండి ఇలాంటివన్నీ. ఇలాంటివి రాయడానికి మీ నేపథ్యం ఎలాగా, అంటే ఏదైనా నేపథ్యం ఏమైనా ఉందా మీకు? లేదు సార్. యాక్చువల్‌గా నాకు ఇది ఇన్‌స్పిరేషన్ ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంచి మంచి వాయిస్ ఓవర్‌లో వస్తుంటాయి. కొటేషన్స్ వస్తాయి. ఉమ్, దాన్ని ఇంత పెద్దగా చెప్తే ఎవరు చూడరు. ఉమ్, ఒకే లైన్‌లో సింపుల్‌గా చెప్పాలి. ఉమ్, దాన్ని అలా కట్ చేసుకుంటూ సింపుల్‌గా ఒకే లైన్‌లో చెప్తే ఎలా ఉంటది. ఉమ్. క్రియేట్ చేసింది కాదు సార్. ఉన్నదాన్ని మోడిఫై చేసి రాసాను. ఓకే. ఈ డైలాగ్ ఏదో బాగుంది, దీన్ని ఇంకోలా చెప్తే బాగుంటదని. కొన్ని ఓన్‌గా ఏవైనా అలాగే ఉంటుంది సార్. సార్ ఇక్కడ ప్రపంచం నుండి అంటే శూన్యం నుంచి ఏమి సృష్టించలేం. ఉన్నదాన్ని కొత్తగా చెప్పడం ఉన్నదాన్ని. అదంతే. మీకు ఇప్పుడు మీకు శివకేరా అని ఒక రైటర్ ఉంటారు. అవును. యూ కెన్ విన్ అని ఒక పుస్తకం రాశారు. ఓకే. ఆయన ఒక అవును. ఆయన కోట్ ఒకటి ఉంటది ఫస్ట్ పేజ్ లోనే. అవును. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. Differently. ఉన్న వాటిని కొత్తగా చేస్తారు వాళ్ళు. సింపుల్ థింగ్ అండి. జంధ్యాల గారు రాసిన డైలాగుల్ని త్రివిక్రమ్ గారు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. అంటే అప్పుడప్పుడు తన 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 ఇన్‌ఫ్లూయెన్స్ కొత్తగా పుట్టే పదాలు కూడా ఉంటాయి. డైలాగ్స్ ఉండవని కాదు. అంతే కదా. అంటే కొత్తగా చెప్పడం అని ఉంటుంది. జంధ్యాల గారు ఒకప్పుడు తిరుపతి వెంకట గారు లేకపోతే ఇంకా ఎవరైనా ఈ రైటర్స్ రాసిన వాటి నుంచి ఇన్‌స్పైర్, సముద్రాల గారు ఇలాంటి వాళ్ళు రాసిన దాని నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఉండొచ్చు. సో, కొత్త శూన్యం నుంచి ఏం సృష్టించలేదు. సున్నం చేయం. సో, అది కూడా ఒక ఆర్టే కదండీ. ఒక అద్భుతమైన ఆర్ట్. ఇప్పుడు ఈజీ అంతే కొంచెం. అది ఈజీ కానే కాదండి. అంటే నా దృష్టిలో కానే కాదు. ఎందుకంటే సినిమాగా చేయడం అందరూ ఈజీ అనుకుంటారు. కానీ అందులో ఉండేంత కష్టం ఇంకా ఎందులోనూ ఉండదు. అలాగే అలాగే ఒక వెబ్ సీరీస్ కథ రాయాలన్నా, డైలాగులు రాయాలన్నా ఈజీ కాదది. అది ఈజీ తగ్గట్టు ఆ కాదు. మీటర్‌కి తగ్గట్టు యాజ్ ఇట్ ఈజ్ పడాలి. చీజ్ పడాలి. లెంత్ ఎక్కువైనా, తక్కువైనా కూడా అక్కడ మొనోటోనీ అవ్వదు. చేస్తాం. మీరు చెప్పేది ఆ ఎమోషన్‌కి తగ్గట్టు కరెక్ట్‌గా పడగలగాలి. సో, మీ విషయంలో అయితే ఆ డైలాగ్స్ ప్రాపర్‌గా పడుతున్నాయి కాబట్టి అంత ఎలివేషన్ వచ్చింది. అవును. ఎందుకంటే నేను గమనించాను. పెర్ఫెక్ట్ మీటర్‌లో పడుతూ ఉన్నాయి. సో, సరే అందులోంచి ఇన్‌స్పైర్ అయ్యారు. రాసారు. అంటే యాక్చువల్‌గా మీరు మీ వెబ్ సీరీస్‌లన్నీ చూస్తూ ఉంటే ఒక ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న సమస్యలు, ఆఫీస్‌లో ఉండే సమస్యలు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కదా! ఆఫీస్‌లో అవును. వీడు సాలరీ ఇస్తేనే ఎక్కువ అన్నట్టు ఏవో ఉంటాయి కదండీ కొన్ని డైలాగులు చాలా చూసాం. అవును. అలాంటివి. అంటే ఆఫీస్ ట్రబుల్స్ ఏమైనా అనిపించారా? అయ్యో! ఇండస్ట్రీకి చాలా రాకముందు? చాలా ఇండస్ట్రీకి రాకముందు? అనిపించింది సార్. ఎక్కడ పని చేసేవారు? షోరూమ్‌లో పనిచేసాను సార్. కార్ షోరూమ్‌లో పనిచేసేవాడిని. ఏంటి మార్కెటింగా? సేల్స్ ఆ! నేను ఎవాల్యుయేటర్‌గా పనిచేశాను స్టార్టింగ్. హ్మ్. డెలివరీ అసిస్టెంట్ నుంచి ఎవాల్యుయేటర్‌గా పనిచేశాను. కారు ఎక్స్చేంజ్ చేసేవాడిని. ఓకే. కారు కొనేవాడిని. హ్మ్. కొని కొత్త కారు వాళ్ళకిచ్చేవాడిని. ఓకే. అప్పుడు పనిచేసేవాడిని. ఆ! అప్పుడు ఉండేది ఫ్రస్ట్రేషన్ అంతా గట్టిగా ఉండేది. ఆ! ఇన్సెంటివ్‌లు ఇవ్వట్లేదని, ఆ! టైంకి సాలరీ పడట్లేదని, ఆ! ఇలా ఉంది. లీవ్‌లు ఇవ్వట్లేదని, ఆ! గుర్తింపు రావట్లేదని ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి సార్. అవునవును. అవును. అవును. ఎక్కడైనా మనిషి గుర్తింపు కోసం చచ్చిపోతారు సార్. హ్మ్. ఆఫీస్‌లో కూడా గుర్తింపే కావాలి. ఇండస్ట్రీకొచ్చినా గుర్తింపే కావాలి. అవును. అంటే తన పేరే ఒక గుర్తింపుగా మారడం అనేదే కదండీ కావాల్సింది. ఏ మనిషికైనా. ఏ పెద్ద మనిషికైనా. గుర్తింపు వేరు. ఆఫీస్‌లో చిన్న చిన్న వాటికి హ్మ్. బాగా చేసావమ్మా నువ్వు అని ఆ ఒక్క మాట కోసం ట్రై అప్రిషియేషన్. చేస్తారు. అప్రిషియేషన్ కోసం. ఒక ప్రశంస అనేది. హ్మ్. దానికోసం పని చేస్తాం. హ్మ్. సాలరీ ఆఫ్‌కోర్స్ సాలరీ కోసం పని చేస్తాం. హ్మ్. సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది. ఇలా హ్మ్. ప్రశంసిస్తే. ఇంతకీ మీ వెబ్ సీరీస్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది కదా! ఇప్పటికైనా సాలరీలు ఇస్తున్నారా? సార్ నాకు అస్సలు సాఫ్ట్‌వేర్ టెర్మినాలజీ తెలీదు సార్. అస్సలు తెలీదు. కోడింగ్ నేను ముందు రోజు చూసుకొని రాసుకొని వెళ్తా. లేకపోతే అప్పటికప్పుడు ఎవరికైనా సాఫ్ట్‌వేర్ ఉంటే ఫోన్ అదే. చేసి, ఆ! బాబు దీన్నేమంటారు చెప్పవా ఒకసారి. కోడింగు, ఒక టెర్మినాలజీ వర్డ్ ఒకటి బగ్ తీసుకొని తీయడం. అదే. అవును. పెట్టేసుకుంటాను. నాకు హ్మ్. అస్సలు సాఫ్ట్‌వేర్ టెర్మినాలజీ తెలీదు. ఓకే. యాక్చువల్‌గా మీరు ఫస్ట్ వెబ్ సీరీస్ 'మావిడాకులు' అన్నారు కదా! అవును. 'మావిడాకులు' కదా! అది బయటకొచ్చిన తర్వాత అనుకున్నంత వైరల్ అయిందా? లేకపోతే అవును. అవ్వలేదండి? అవును. హ్మ్. ఫస్ట్ 3 ఎపిసోడ్‌లు ఫ్లాప్ అండి. హ్మ్. ఆపేయమన్న తర్వాత కొన్ని రీల్స్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కట్ చేసి పెట్టా. హ్మ్. కట్ చేస్తే మరుసటి రోజుకి ట్రెండింగ్‌లోకి వెళ్ళిపోయాను నేను.
ఓకే. అలా అలా పెద్ద హిట్ అయిపోయింది. చాలా పెద్ద అంటే రీల్స్ అందులో కట్ చేసి పెట్టారా మీరు? బేసిక్‌గా మావిడాకులు టైటిలే నెగెటివ్ అండి. హ్మ్. ఇప్పుడు మావిడాకులు అంటే మా విడాకులని పెట్టారు కదా! బేసిక్‌గా అది మా మా విడాకులు. విడాకులు టు ఆ! మావిడాకులు. ఒక అవును. మ్యాంగో లీవ్స్ ఉంటది కింద క్యాప్షన్. అవునవును. అవును. చూసాను. అది మా విడాకుల నుంచి మావిడాకులుగా ఎలా మారింది వాళ్ళ కథ అనేది పాయింట్. హ్మ్. దాన్ని మావిడాకులు అని పెడితే 30+ వాళ్ళు చూసే టైటిల్ అది. అంటే అవును. పెళ్ళై అవును. విడిపోయిన వాళ్ళు చూసే టైటిల్ అది. అవును. అది రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయింది. కట్ చేసి పెట్టిన తర్వాత చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ చూసారన్నారు. ఆహా! అంటే అంటే ఒక అమ్మాయి కోసం ఆరాటపడ్డం కదా! అబ్బాయి కోసం ఎవరైతే ఆపేమన్నారో ఆయనే ఫోన్ చేసి హ్మ్. గుడ్ ప్రసాద్ కీప్ గోయింగ్ అంటే అంతే. ఛానెల్‌లో వర్కౌట్ కావట్లేదని ఆపేయమన్నారు. అంతే అంతే కదండీ! సార్. అదే. ఇవుంటాయి ఎక్కడైనా ఆ! ఇప్పుడు టీవీ ఛానెల్స్‌లో అయినా ఇప్పుడు టీఆర్‌పీ రావట్లేదనుకోండి ఆపేయమంటారు. ఆపేయమంటారు. అది వేరే విషయం. హ్మ్. ఎందుకంటే అది బర్డెన్‌గా ఉండకూడదు. ఛానెల్‌కి అంతే అంతే. డబ్బులొచ్చేటట్టు ఉండాలి గానీ బర్డెన్‌గా ఉండకూడదు కదా! బర్డెన్‌గా ఉండకూడదు. ఆ! వాళ్ళే కంటిన్యూ చేయమన్నారు. ఓకే. ఓకే. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలిచాం అని సో, ఒక చిన్న పెయిన్. సరే ఆ తర్వాత ఇంక వరుసగా ఎన్ని చేశారు? మావిడాకులు, మావిడాకులు 2 హ్మ్. సీజన్ 2 హ్మ్. పెళ్లివారమండి. హ్మ్. మధ్యలో అందరి బంధువు ఒకటి చేసి మధ్యలో ఆపేసానండి. ఆ అమ్మాయి కొంచెం ప్రెగ్నెంట్ తను. ఓకే. సో, కుదరట్లేదు తనకి. హుహు. స్వాతి భీమిరెడ్డికి కుదరట్లేదు తనకి. ఓకే. సో, ఇంక ఆపేయాల్సొచ్చింది. ఆహాహాహా! దాని ఓకే. తర్వాత పెళ్లివారమండి సీజన్ 1 చేశాను. ఆ! పెళ్లివారమండి కూడా అసలు హిట్ అని అసలేం తెలీదు. ఆ! మళ్ళీ కొత్త ఛానెల్ 90,000 సబ్‌స్క్రైబర్స్ హ్మ్. వస్తే 1,00,000 2,00,000 వ్యూవర్‌షిప్ వస్తదనుకున్నాం. హ్మ్. కట్ చేస్తే అది 2,000,000 పైనొచ్చాయి. ఓహ్! 2,000,000 2,000,000 పైనెళ్ళిపోయింది. యావరేజ్ 2,000,000 ఉన్నాయి అసలు. అబ్బా! అప్పుడు ఆ! ఓహో! ఇక్కడ కూడా మనల్ని రికగ్నైజ్ చేశారు. ఇక్కడ కూడా చూస్తున్నారు. ఫ్యామిలీ సబ్జెక్ట్ కనెక్టింగ్ పాయింట్ చెప్తే ఖచ్చితంగా చూస్తారు. అది ఎక్కడైనా చూస్తారన్న విషయం హ్మ్. అర్థమైంది. ఇప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ రాసినప్పుడు అంటే మీరు మీ స్నేహితుల అనుభవాలు గాని, ఇలాంటివేమైనా తీసుకుంటూ ఉంటారా? ఆ! ఎదురుగా కనబడిన వాళ్ళు ఏదో కథ చెప్తారు. అందులో ఒక హ్మ్. పాయింట్ దొరుకుతది. హ్మ్. రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయినవే సార్ అది. ఓకే. 'పెళ్లివార మండిలో' ఆహ్, అతను పెళ్ళిళ్ళన్నీ అయిపోయి పెళ్లి కూతురు లేచిపోతా ఉంటారు. హ్మ్. అది ఒరిజినల్‌గా జరిగిన క్యారెక్టర్ అసలు. ఆహా! నాకు ఎక్కడండి? నాకు అంటే తెలిసిన మీకు మీకు వ్యక్తికే తారసపడ్డ వ్యక్తి. నాకు తెలిసిన వ్యక్తి బాగా. ఓకే. పెళ్లి సెట్ అయ్యేది ఆ అమ్మాయి లేచిపోతా ఉంటది. పెళ్లి సెట్ అయ్యేది ఆ అమ్మాయి లేచిపోతా ఉంటది. అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు ఆ అబ్బాయి. హ్మ్. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు. అందుకే పోనీలెండి. లేచిపోయిందేమో ఆ అమ్మాయి. మంచి అమ్మాయిని చేసుకున్నాడు చివరికి. ఏది జరిగినా మన మంచికి అనుకోవడం. అంతే గదండీ! అంతే సార్. ఇప్పుడు ఫేట్. అంతే. ఏదైనా మన సో, మంచికి. అలా అలా అనుకోవడంలో మంచి హ్యాపీనెస్ కూడా ఉంటది. అంతే సార్. సో, ఆ క్యారెక్టర్‌ని తీసుకొని ఆ! డెవలప్ చేయాల్సొచ్చింది. మీకు సరే ఇప్పుడు పెళ్ళనే కాన్సెప్ట్‌ని పక్కన పెట్టి అవకాశాలనే దాన్ని అడాప్ట్ చేద్దాం. సో, అవకాశాలు వచ్చి జారిపోతూ, వచ్చి జారిపోతూ, వచ్చి జారిపోతూ ఇలాంటివేమైనా జరిగాయండి? అయ్య బాబోయ్! చాలా అయ్యాయండి. ఆ! అంటే కొన్ని సినిమాలు ఘోస్ట్‌గా చేసాం సార్. ఓకే. చేసినప్పుడు ఓహ్, మనం ఘోస్ట్‌గా చేసేది 50,00,000 40,00,000 తీసుకోము కదా! 10,000 15,000 అవును. ఇచ్చేవాళ్ళు. అవును. అంతే అంతకుమించి సో, ఇవ్వరు కూడాను వాళ్ళు. అంతకుమించి అప్పుడేమి ఇచ్చేవాళ్ళు అవును. కాదు ఘోస్ట్‌కి. రాసినప్పుడు నా వె ఇంట్రెస్ట్ వెర్షన్ రాయి 10,000 ఇస్తామంటారు. నేను 5, 6 వర్షన్‌లు రాసేవాడిని. 5, 6 వెర్షన్‌లు ఓకే. 5, 6 వర్షన్‌లకి 5,000 ఇచ్చేవాళ్ళు. ఆ! వెర్షన్‌కి రూ. 1000 ఇచ్చేవాళ్ళు. ఓకే. అంటే నేను డబ్బులు రాసేవాడిని కాదు. డబ్బులు అడిగేవాడిని కాదు. హ్మ్. క్యారెక్టర్ కోసం రాసేవాడిని. ఒక క్యారెక్టర్ పడద్ది. ఓకే. లాస్ట్ మినిట్‌లో పెద్ద యాక్టర్‌తో ఎళ్ళిపోయేవాళ్ళు. కొంచెం హుహు. పెద్ద కమెడియన్‌తో లేకపోతే నోన్ కమెడియన్‌తో ఎళ్ళిపోయేవాళ్ళు. ఆహా! నేను కొంచెం బాధపడకమ్మా పార్టీ చేసుకొని 5,000 ఇచ్చేవాళ్ళు. నేను హ్మ్. ఫ్రీగా రాసేవాడిని. ఒక 5,000, 10,000 చేతిలో పెట్టేవాళ్ళు. హ్మ్. చాలా జరిగాయి సార్. అంటే అక్కడికెళ్ళి ఆడిషన్ చేసి అలా కాదు గానీ, కష్టాన్ని తీసుకొని బయటికి హ్మ్. పంపిస్తాను. హ్మ్. చాలా దగ్గరలు జరిగాయి. ఓకే. అందులో సరే ఇలాంటివన్నీ జరిగాయి గదా! ఏది జరిగినా మన మంచికి అనుకునే స్టేజ్ ఎప్పుడొచ్చింది మీకు? సార్ మాకు మావిడాకులు చాలా ఇచ్చింది సార్. హ్మ్. ఎంత ఇచ్చిందంటే ఇప్పుడు సింగిల్ కార్డ్ రైటర్‌ని అవుతున్నాను. ఓకే. సింగిల్ కార్డ్ నేనే 4, 5 సినిమాలు రాస్తున్నా. పెద్ద సినిమాలు రాస్తున్నా. ఓహ్! 4, 5 పెద్ద సినిమాలు. పెద్ద సినిమాలు రాస్తున్నా. ఓహ్! సూపర్. సింగిల్ కార్డ్ రాస్తున్నా. కొన్ని కొన్ని సినిమాలకి నేను కొన్ని కామెడీ వెర్షన్ అది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ! నా వెర్షనే ఇస్తున్నా. వాళ్ళు పెట్టుకుంటుందో వాళ్ళ ఇష్టం. ఓకే. పేమెంట్ బావుంది. మంచి పేమెంట్ ఇస్తున్నారు. ఓహ్! 10, 15,000 మరి అంత తక్కువ కాదు గానీ పర్లేదు మంచి పేమెంట్ వస్తుంది. హ్మ్. సో, ఇవన్నీ మావిడాకులు ఇచ్చింది సార్ నాకు. అంతకుముందు నాకు అంత లేదు సార్ అసలు. ఓకే. రికగ్నైజేషన్ యూట్యూబ్‌లో వచ్చిన తర్వాతే ఇదంతా మొదలైంది. అంతకుముందు లేదు. హ్మ్. నాకప్పుడు అర్థమైంది. ఎంత ఆడిషన్‌లకెళ్ళినా, ఎన్ని కష్టాలు పడినా వాడికి ఏదో చాలా పెద్ద సపోర్ట్ లేకపోతే యాక్చువల్‌గా మీరు చేసింది చాలా మంచి మూవ్ అండి. అంటే ఇప్పుడు అవకాశాల కోసం తిరుగుతూ ప్రతి ఆఫీస్‌కెళ్ళి లేకపోతే ఫోటోలు లేకపోతే వాట్సాప్‌లో షేర్ చేసి, ప్రొఫైల్ షేర్ చేసి, పోర్ట్‌ఫోలియో షేర్ చేసి నాకు అవకాశాలు ఇవ్వండి అనే దానికంటే కూడా మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే విధంగా ఒక ఒక ఫార్మాట్‌లో ఈ వీడియో తీసి బయటికి అవును సార్. జనాల్లోకి వదలడం అనేది చాలా మంచి మూవ్. కానీ అందరిలోకి ఎళ్తదో లేదని మళ్ళీ క్వెషన్ మార్క్ అది. హ్మ్. వీడియో పెట్టేస్తాం గానీ అది వైరల్ అవ్వాలి కదా! హ్మ్. వైరల్ అయిన తర్వాత మనకి ఎక్స్‌పోజర్ వస్తది. హ్మ్. అలా
సినిమా వాళ్ళు ఈ మామిడాకులు కానీ లేకపోతే ఇంకా మామిడాకులు 2 కానీ లేకపోతే ఇంకా అందరి బంధువయ్య తర్వాత ఇంకోటి పెళ్లివారం ఏంటంటే అండి. పెళ్లివారం అండి ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఎవరైనా సినిమా వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసి లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు చాలా ఏంటంటే ఎవరితో ఎవరు అలా మీకు కాల్ చేసి లేకపోతే చాలా కలిసి పెద్దవాళ్ళు ఫోన్ చేశారు. ఆహా ఎవరు మారుతి గారు మారుతి గారు ఆ, పిలిపించారు నన్ను. ఓకే వాళ్ళ సూపర్ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తారు. ఆ, సాహో డైరెక్టర్ సుజిత్. సుజిత్ ఇప్పుడు ఆ, ఓజీ తీస్తున్నారు. అవును ఆయన పిలిచి నా వైఫ్ నీ ఫ్యాన్ ప్రసాద్ నేను ఓజీకి ఓ రాస్తానని అడిగారు. ఆ, తర్వాత నాగవంశీ గారు సితారా ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ సితారా పిలిచారు. నాగవంశీ గారు ఇప్పుడు సందీప్ అని దిల్రాజ్ గారు దాంట్లో డైరెక్టర్ ఆయన ఫోన్ చేసి ఆయన క్యారెక్టర్ ఫుల్ అని చెప్పారు. ఓ అలా చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. ఆ, నెల్లూరు సుదర్శన్ మెసేజ్ పెట్టారు నాకు. ఆ, బాగుంది మీ వీడియోస్ చూస్తున్నాను. ఉమ్. అలా తను చాలా యూట్యూబ్ నుంచే సక్సెస్ తను అయ్యాడు కదా యూట్యూబ్ అవును నుంచే సక్సెస్ అయ్యాడు. అలా ఆ, చాలా మంది ఫోన్ చేశారు. ఉమ్. పెద్ద పెద్ద ఫోన్ కాల్స్ వచ్చి ఓ సో అంటే కష్టాలు అనేవి ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్నారు కదా ఇందాకలా అంటే మీరు మర్చిపోలేని ఆ, అనుభవం ఏదైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మర్చిపోలేనిది అది హంటింగ్ కావచ్చు లేకపోతే ఒక మెమరబుల్ ఒక పాజిటివ్ సైడ్ కావచ్చు ఏదైనా ఉందా అండి అయ్యో బాబోయ్ ఉందండి. గీత అనే ఒక సినిమాకి ఉమ్. ఆ ప్రొడక్షన్ బాయ్ కూర్చొని తింటా ఉంటే తోస్తాడు అంతే. అది చాలా దారుణం అసలు అది. అంటే కాదు గీత అనే సినిమాకి యాక్టర్గా వెళ్ళారా మీరు యాక్టర్ గా ఆ, వెళ్ళినప్పుడు బేసిక్ గా యాక్టర్స్ అందరూ కూర్చొని తింటారు కదా. అవును ఓకే లంచ్ లంచ్ బ్రేక్లో తింటున్నారు తింటా ఉంటే నాకు డైరెక్టర్ తెలుసు విశ్వ గారు అని. ఓకే కూర్చొని తింటా ఉంటే నాది కొంచెం అది లుంగి కడ్బని ఎంత ఉంటుంది. ఆహా కొంచెం కరెక్ట్ మెస్సిగా ఉంటుంది. ఓకే తాగబోతు గారు ఓకే వాడు చాలా బూతులు అమ్మని తిడుతూ మెడపట్టుకుని లేపి నువ్వు అక్కడ కూర్చోలో తెలియదేంట్రా అని లేపి తోసాడు. అంటే చాలా రూడ్ బిహేవియర్ అది. ఎందుకు ఎందుకు దోస్తాడు ప్లేట్ పట్టుకుని పడిపోయాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను. ఓకే జూనియర్ ఓకే ఆర్టిస్ట్ అని అలా బిహేవ్ చేయకూడదు ఆహా కదా. అలా కాదు మీరు ఆర్టిస్టులు సరే మన దాంట్లో ఇప్పుడు ఎంత కాదనుకున్నా సినిమా దాంట్లోనే ఈ రకమైన వర్గీకరణ అంతా ఆ ఉంది అంటే మనం ఉంది ఎంత ఉంది. ఎంత కాదనుకున్నా కూడా ఏవో కొన్ని సినిమాలు కొంతమంది నేను విన్నాను పవన్ కళ్యాణ్ గారు ఎవరో అంటే నేను ఆయనతో వర్క్ చేయలేదు కానీ ఆయన సెట్లో ఎప్పుడు వర్క్ చేయలేదు కానీ ఆయన ఏం తింటారో అందరికీ ఈవెన్ జూనియర్ ఆర్టిస్టులతో సహా టెక్నీషియన్లతో సహా అసిస్టెంట్లతో సహా అదే ఫుడ్ అందరికీ ఉండాలని ఇలా కొంతమంది ఉంటారు కానీ ఇప్పుడు ఏ ఎవరు ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ అవతల వాళ్ళని అవమానించమని అనరు కానీ వీళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రొడక్షన్ వాళ్ళకి కూడా సెన్స్ ఉంటది కానీ ఆ ఉమ్, అబ్బాయి వాడు కొత్తోడు అయి ఉంటాడు ఆ, ఆ టైంలో. అలా అంటే తోయడంతో మీరు మామూలుగా ఆర్టిస్టులతో కలిసి కూర్చొని తింటున్నారా ఆ రోజు నాకు తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం ఉన్నవాళ్ళు. ఓకే అక్కడ నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఇక్కడ తినకూడదు అన్నట్టు తోస్తాడా తోస్తే ఎందుకు పడిపోయాను నేను. ఓ పడిపోయిన తర్వాత వాడు అనుకోండి నా గెటప్ చూసి అనుకున్నాడు. ఓకే నేను వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ లైన్ నిలబడి వాళ్ళు చాలా ఉమ్, ఏదో ఇచ్చారు. తిన్న తర్వాత ఇది ఉదయం జరిగింది. ఉమ్, మధ్యాహ్నం టైంకి ఆ డే అంతా షూట్ నా మీదే ఉండే. ఉమ్, మధ్యాహ్నం టైంకి డైలాగ్స్ అని నా మీదే ఉండే. ఉమ్, చాలా స్పీడ్గా చెప్పేసాం. ఉమ్, డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఉమ్, ఇంప్రెస్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఎందుకు మళ్ళీ తోసేస్తాడేమో ఉమ్. అని చెప్పి ఒక ప్లేట్ పట్టుకుని జూనియర్ ఆర్టిస్ట్ లైన్లోకి వెళ్ళిపోయా. ఓకే వెళ్ళిపోతే వచ్చి అలా పట్టుకున్నాడు. మళ్ళీ భయం ఎవరు వేసింది. ఆయన ఆయన ఆయనే కుర్రాడే ఆ ఆ, అబ్బాయి భయం ప్రొడక్షన్ బాయ్ భయం వేసింది. మళ్ళీ తోసేస్తాడు బాబు. సారీ సార్ మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా? ఓహో డైలాగ్ చెప్పిన ఆర్టిస్టా? ఓకే 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 అంటే మీ గెటప్ చూసి ఎవడో అనుకున్నా సార్. కానీ ఓ అలా ముష్టోళ్ళ తోసి కనిపించాను నేను అంటాడు కొంచెం. ఆహా, తీసుకెళ్లి కూతురు పెట్టి చికెన్ అది వేసి బాగా పెట్టాడు భోజనం. చాలా పెయిన్ఫుల్ మూమెంట్. తోసేయడం అనేది కరెక్ట్ కాదు కదండి ఎవరైనా అన్నం తినేటప్పుడు అసలు ఇంకోటి క్యాస్ట్ కూడా చాలా మంది చూసారు సార్. క్యాస్ట్ అనేది మీరు ఎదుర్కొన్నారా అంటే క్యాస్ట్ అని కాదు కదా మన రెడ్డు నాయుడు ఇది కాదు మనం ఉమ్, ఈ బ్యాచ్. అయితే సర్లే ఒక సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయన బయటకు ఉమ్, వచ్చి ఓకే నాయుడు గారు నాయుడు గారు ఉమ్. ఓకే నాయుడు గారు కాదండి ఓకే చౌదరి గారు కాదండి కలుద్దాం సార్ రేపు అడ్వాన్స్ తీసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ డే నుంచి కాలే. ఫస్ట్ డైరెక్షన్ ట్రయల్స్ చాలా పెద్ద ప్రొడక్షన్ అది. చాలా పెద్ద ప్రొడక్షన్. ఓకే రెడ్డి గారు ఓకే నాయుడు నాయుడు గారు గారు ఓకే చౌదరి గారు ఓకే వరమ గారు అన్నాడు. 4 మనం ఆ కాదని 4 తెలిసి కాదని చెప్పగానే నమస్తే సార్ అన్నాడు. Sun, celebrating 20 years of excellence in education. Come join us.